ఈరో ఈరోజు చేసేది బేగన్గా భర్త ఎంతో ఈజీగా అయిపోతుందండి. ముందు వంకాయ శుభ్రంగా కడిగేసుకొని దానికి ఆయిల్ రాసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలండి. మంచిగా కాలుతుంది. ఘాటులు పెట్టడం మర్చిపోయాను నేను. చాకుతో ఘాట్లు పెట్టి పెట్టవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. రోటీ, రైస్ దేంట్లోకైనా సూపర్ ఉంటుంది. ముందు కళాయి పెట్టుకొని 3 స్పూన్, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, 3-4 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 2 రెబ్బలు కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, ఒక వంకాయకి ఒక ఉల్లిపాయ పడుతుందండి పెద్దది, ఒక 2 పచ్చిమిర్చి. మొత్తం ఫ్రై అవ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటా అండి. టమాటా కూడా చాలా బాగా మెత్తగా మగ్గిపోవాలి. 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసి మొత్తం మిక్సింగ్ చేసి ఒక 10 మినిట్స్ అలా మగ్గపెట్టాక 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసి మంచిగా ఆయిల్ పైకి తేలేదాకా అలాగా ఇది చేయాలండి, ఫ్రై చేయాలి. మొత్తం టమాటా మొత్తం మ్యాష్ అయిపోవాలి. తర్వాత కాల్చుకున్న వంకాయ ఉంటుంది కదా, ఆ వంకాయ ఇలాగా తోలు మొత్తం తీసేయాలి. పైది వచ్చేస్తుందండి, ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం చల్లారాక తీసుకోవాలి. తర్వాత ఇలా వాటర్లో తీసేస్తే మొత్తం ఏమీ ఉండదు అక్కడ. తర్వాత దాన్ని అంతా మ్యాష్ చేయాలి, మొత్తం ఇలా పేస్ట్లా చేసేయాలి. తర్వాత ఇదంతా దాంట్లో వేసేయాలి. మొత్తం ఈసారి రెండు కలిపి మిక్సింగ్ చేయాలి. ఒకసారి అలా ఫ్రై చేసాక కొత్తిమీర వేసుకోవడమే, అయిపోయింది బేగన్గా భర్త. ఎంతో టేస్టీ.